BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పెళ్ళిళ్ళకి పిల్లల్ని సిద్ధం చేస్తూ ఉంటాం, చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటాం. ముఖ్యంగా ఆడపిల్లకి ప్రతి సందర్భంలోనూ నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా వండాలి, ఇలా మాట్లాడాలి అని. ఇవాళ రేపు మనకి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా బాగా పెరిగిపోయినాయి కదా. అక్కడ కూడా ఆడపిల్లల్ని బాగా మీరు ఇట్లా వెళ్ళాలి, ఇక్కడ మాట్లాడాలి, ఇది అడగాలి అని చెప్తున్నాం. ఆడపిల్లల వరకే మాట్లాడుతున్నాం, మరి మగపిల్లలకు కూడా అవసరం కదా. వాళ్ళని ఎలా సిద్ధం చేయాలి, ముందు మనం ఎలా సిద్ధం చేయాలి, లేదు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి తీసుకెళ్లాల్సిన అవసరం పడితే ఏ ఏ విషయాల గురించి చర్చించేలాగా ముందుకు తీసుకెళ్ళాలి? ఆడపిల్లలకి ఎంత అవసరమో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, మగపిల్లలకు కూడా అంతే అవసరం, ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం కూడా చేయ ప్రెజెంట్. డెఫినెట్గా మామూలుగా మనం ఏదైనా మాట్లాడేటప్పుడు, ఎప్పుడైనా నేను మాట్లాడినప్పుడు కూడా ఇలాంటి అర్థం వచ్చినాయేమో కొన్ని మాటలు అలా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆడపిల్లలు ధోరణి బాగుండలేదని ఈ రోజుల్లో ఆడపిల్లలకి నేర్పించాలని, ఆడాళ్ళు సరిగ్గా ఉంటే అంతా బాగుంటుందని నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. కానీ ఏవో ఒక సందర్భపు మాటల్లో ఇవి వస్తూ ఉంటాయి. ఆడపిల్లలకి గొంతెమ్మ కోరికలు ఎక్కువైపోయినాయి, ఆడపిల్లలు ఎక్కువ ఎంచుతున్నారు, ఆడపిల్లలకి సర్దుకోవటం ఇళ్లలో నేర్పకపోవటం వల్లే పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి అని నేనేమైనా అన్నానని అనిపిస్తే మీకు అదైతే కాదు. మనం విమెన్ గురించి ఎక్కువ మాట్లాడతాం కాబట్టి మనం సర్దుకోవటం గురించి చెప్తున్నాను తప్ప, అవతల వాడు ఎలా ఉన్నా సరే నువ్వు సర్దుకోవాల్సిందేనని నేను చెప్పట్లేదమ్మా. అసలు నా ఉద్దేశం కూడా అది కాదు. నేను ప్రతిసారి ఒక మాట చెప్తుంటా. డే 1 ఒక బేబీ, ఒక బాబు పుట్టినప్పుడు నుంచి వాళ్ళు ఉద్యోగాలు వెళ్ళేదాకా, లేదా చదువులకి పెళ్ళిళ్ళకి వెళ్ళేదాకా వీళ్ళిద్దరూ సమానమైన పోటీ అనుభవిస్తున్నారు. అవును, సమానంగానే ఫ్యామిలీ నుంచి సెపరేషన్ అనుభవిస్తున్నారు. ఎందుకంటే డే కేర్లకు వెళ్ళిపోతున్నారు పిల్లలు, లేకపోతే పెద్దవాళ్ళ చేతుల్లో పెరుగుతారు. ఇప్పుడు నువ్వు రోజంతా ఇక్కడ ఉంటావు జయ, అవును. నీ పిల్ల ఎవరి టేక్ కేర్, అండర్ కేర్లో ఉంటుంది? అది అమ్మాయి అంతేనా? అవునండి. ఇప్పుడు ఉద్యోగం చేసే ఎవరి పిల్లలైనా అంతేగా. ఇప్పుడు నువ్వైతే ఈ పని చేస్తావు, డే కేర్లో పెట్టేవాళ్ళు లేరా? ఖచ్చితంగా. సాయంకాలం అయ్యేసరికి డే కేర్కి వెళ్ళిపోతారు. లేకపోతే ఏం చేస్తాము? మనకు వేరే అవకాశం లేదు కదా. మగపిల్లాడికి ఎట్లాగో ఆడపిల్లకి కూడా అంతేగా. అంతే అయిందా? ఎల్కేజీ నుంచి ఫస్ట్ ర్యాంక్ కోసం అందరు పిల్లలు పోటీ పడతారు. అందులో ఆడమగా తేడా ఉందా? ఆడపిల్లవి నీకు 50 మార్కులు వస్తే చాలంటావా నీ పిల్లలు? అసలు అనవు. దాన్ని కూడా 1వ నెంబర్కి తోస్తావు. అంతే, మగ పిల్లాడిని తోస్తాం, ఆడపిల్లని తోస్తాం. అంటే ఈ పోటీ తప్పించుకోలేం, ఇన్ఎవిటబుల్, దాన్ని తీయలేము అసలు. మనం అస్సలు లేదు. మన జీవితాల్లో ఇంచే ఈ పరుగు పందాన్ని తీయలేకపోతున్నాం. ఈ పరుగు పందెంలో ఆడ మగ తేడా లేకుండా ఇద్దరూ పరిగెడుతున్నారు. నీకు ఐఐటీలోను, ఎన్ఐటీలోను, బిట్స్లోను, మామూలు పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ CG8, MBA, MG8 ఎన్ని ఉన్నాయి? వీటన్నిట్లలోనూ ఆడపిల్లలు కూడా సమానంగానే ఉంటున్నారా, ఉండట్లేదా? 200% అండి. డాక్టర్లు ఆడపిల్లలు ఎక్కడైనా తగ్గుతున్నారా అమ్మా? అస్సలు. ఎంత పోటీ, ఎంత స్ట్రెస్, ఎంత శ్రమ అన్ని రంగాల్లో. రమ్మగారు, ఒకప్పుడు మనం కొన్ని రంగాల్లో మగవాళ్ళనే చూసేవారు, అలా ఆడపిల్లలు కూడా చూస్తున్నాం. పైలట్లు ఉన్నారు, లేడీ పైలట్లు. మరి మనం ఎంతమంది పేర్లు కల్పనా చావ్లా అని చెప్పుకుని తీరాల్సిందే కదా. అవునండి. ఇప్పుడు స్ట్రెస్ సమానంగా ఉంది. జీవితాన్ని తెలుసుకోవటం వీళ్ళు సమానంగానే తెలుసుకుంటున్నారు. ఆడపిల్లలకి ఎలా సర్దుబాటు, లొంగుబాటు, దిద్దుబాటు కావాలో మగపిల్లలకి 100% అవన్నీ కావాల్సిందే. మేలిగో వేషం వేస్తానంటే ఈరోజు కుదరదు. పైగా 1000 మంది మగపిల్లలకి 940 మందే ఆడపిల్లలు ఉన్నారు. ఓ 50 మంది తక్కువే. ఇంకా అసలు 840 ఏనేమో మరి మధ్య మధ్యలో అలాంటివి కూడా కనపడుతూ ఉంటాయి. పెళ్ళి నిలబెట్టుకోవటం స్త్రీకి, ఆడదానికి, ఆడపిల్లకి ఎంత అవసరమో మగవాడికి కూడా అంత అవసరము ఉంది కదా. అయినప్పుడు మా వాడికి ఇది కాకపోతే ఇంకోటి వస్తుందనడానికి నీ లెక్క కూడా లేదుగా. అక్కడ 50 తక్కువే ఉన్నారు. ఏమిటి 2వ పెళ్లి అబ్బాయిల కోసం ఎగబడి పెళ్లి చేసుకుంటుందా ఏ ఆడపిల్ల అయినా? అసలు చెప్పు, ఆలోచించాలి కదా. ఓ పెళ్లి చేస్తే ఆ పెళ్లిని నిలబెట్టుకోవడానికి ఆడపిల్లలే శ్రమ పడాలా? మగవాడు శ్రమ పడ్డా ఏమి పడాలా వద్దా? పడాలి కదా. రోజులు మారినాయి కదా. మా వాడు ఇంతే, నువ్వు ఉంటే ఉండు, పోతే పో అంటారా? అనొచ్చా? పోతే ఎంతమందిని తెస్తావు నువ్వు?
అది పోతే నువ్వు తేవాల్సింది ఇంకో ఆడపిల్లనైనా ఎవరినైనా కొండ మీద కోతిని తెస్తావా నువ్వు? అదేగా. కాదు, ఆడపిల్లనే తేవాలి. ఏ ఆడపిల్ల అయినా ఈ కాలంలో ఒక 25-30 ఏళ్ల పిల్ల అంటే అది ఇంత శ్రమకి, ఇంత స్ట్రెస్కి, ఇంత పోటీకి ఎదురొడ్డి నిలిచిన పిల్లే వస్తుంది. అవును. గడిగట్టేసిన పిల్లలు వంటలు చేసేసి, పనులు చేసేసి, అన్ని చేసేసి, మగవాడి దౌష్ట్యాన్నంతా భరించే నీ పాతకాలపు పెళ్లి కూతుర్లు ఇప్పుడు వస్తారా ఈ కాలంలో? వాళ్ళకేం లేవనుకో పాపం, గతి లేకపోతే చచ్చినట్టు ఉంటారేమో, వాళ్ళు కూడా ఉండట్లే ఇప్పుడు. అంట్లు తోముకుని బతికే వాళ్ళు కూడా ఉండట్లేదమ్మా. ఇంత నీ కొడుకుతో పాటు సమానంగా చదువుకుని సమానంగా పరిగెత్తి ఉద్యోగాలు సంపాదించుకోగలిగిన ఆడపిల్లని, దాన్ని వీడిని ఎంత ఎత్తు చూస్తావో అంతే ఎత్తు దాన్ని కూడా చూడాలా అంతమా, ఆ పాపను కూడా. ఖచ్చితంగా. దాన్ని వదిలేస్తే అది మనిషి కాదు. ఆలోచించద్దా? ఇవన్నీ ఎక్కడ ఆలోచించాలమ్మా చెప్పు? ఎవరు ఆలోచించాలి? మగపిల్లవాడి తాలూకు తల్లిదండ్రి, పేరెంట్స్ మీ దగ్గర ఉండాలి. అవును. మీరు మీ మగపిల్లలకి వంట చేయటం నేర్పించండి, టేబుల్ సర్దటం నేర్పించండి, బట్టలారేయటం నేర్పించండి. రేపు తను ఏం వేసుకోవాలో వాడిని డిసైడ్ చేసుకుని వాడిని ఆ పని చేసుకొనివ్వండి. అవును రమ్మగారు. నీతో పాటు ఉన్న మనిషిని, ఆడ మనిషిని గౌరవించటం నేర్పించండి. ముందు నాన్నలు సరిగ్గా ఏడవండి, సరిగ్గా ఉండండి అమ్మలతోటి. అప్పుడు మగపిల్లలు అమ్మల్ని గౌరవించాలని తెలుసుకుంటారు. ఆడపిల్లలు కేవలంగా దొరుకుతారనే భావాల్లో మీరు ఉండకండి, వాళ్ళని ఉంచకండి. కేవలంగా ఎవ్వరూ దొరకరు. పైగా ఈ రోజులు అందరికీ ఒక్కొక్క పిల్లలేనమ్మా, అదో పెద్ద ప్రాబ్లం కదా. అవును. ఓ 4 పిల్లలు ఉంటే ఏమిటో దొరుకుతారని. ఒక్కొక్క పిల్ల ఉన్నప్పుడు ఎట్లా దొరుకుతారు? ఖచ్చితంగా కష్టం. మీ ఇళ్లలో విధానాలు మార్చుకోవాలి. ఇంట్లో విధానమే మారాలి. మారితేనే పిల్లలు మనల్ని చూస్తూ పెరుగుతారు. మీ పిల్లల్లో తీవ్రమైన భావాలు ఉంటాయి. ఆడాళ్ళు కంట్రోల్లో ఉండాలి, లైన్లో ఉండాలి, ఇళ్లల్లో వంటింటి కుందేళ్లుగా ఉండాలి, పంజరంలో చిలకల్లా ఉండాలి, ఇలాంటి పిచ్చ పిచ్చ భావాలు ఉంటే ముందు వాటిని దులిపి లైన్ చేసుకోండి. పెళ్లి చేయటానికి పిల్లడికి ఉద్యోగము, సెటిల్మెంటు, ఒడ్డు పొడుగు వస్తే చాలదు, బుద్ధి జ్ఞానం కూడా కావాలి. ముందు అవి మనకున్నాయో లేదో శోధించుకుని వాటిని సరి చేసుకుని, అంతే. మనం సరిగ్గా ఆలోచించుకుని ఒక పరాయి పిల్లని తెస్తే ఆ పిల్ల మన ఇంట్లో ఉండి, మన వాడితో పాటు ఉండి, మన ఇంటి పేరు తీసుకుని మనకు వారసుల్ని కానీ మన ఇంటి పేరుని ముందుకు తీసుకెళ్తుందా? ఎంత గౌరవించాలమ్మా ఆడపిల్లని. గౌరవించొద్దు? గౌరవించాలి రమ్మగారు. ఇలా ఆలోచించండి అమ్మా దయచేసి. నువ్వెవరో వేరే పార్టీ దాని అన్నట్టు ప్రవర్తించకూడదు. అమ్మాయిని కలుపుకోవాలి మనతో పాటు. అవి నేర్పాలి. మగపిల్లలకి షేరింగ్ అండ్ కేరింగ్ 2 నేర్పించండి. ఒక అమ్మాయి ఉంటే మనతో పాటు అది సంతోషంగా దాన్ని ఉంచలేకపోయాక ఎందుకు వచ్చిన పోగతనం? మనతో ఉన్న అమ్మాయిని సంతోషపెట్టలేకపోతే దాన్ని హాయిగా ఉంచలేవు, దాన్ని రిలాక్స్డ్గా ఫీల్ కానివ్వవు, దాన్ని సెక్యూర్డ్గా ఉంచలేవు. నువ్వు ఇంకెందుకు? నువ్వు ఒడ్డు పొడుగు సెటిల్మెంట్ వేస్టే కదా అవన్నీ. నెలకి లక్షలు సంపాదించి ఉపయోగం, ప్రయోజనం ఏముంది? నువ్వు నీతో ఉన్న ఒక మనిషికి సెక్యూర్డ్ ఫీలింగ్ కలిగించకపోతే, అమ్మో అని భయపడి చచ్చి పారిపోయేలాంటి పరిస్థితి కల్పిస్తే ఇంక ఏమన్నా మోగతనము, దానివల్ల ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు కదా. పెళ్లి చేసుకునే అబ్బాయిలు ఇది ఆలోచించండి. అమ్మాయిలు అట్లా ఆలోచించట్లేదంటే ఎవరి అనుభవాలు వాళ్ళవి, ఎవరి అనుభవం వాళ్ళది. మీ దగ్గరకు వచ్చిన ఆడపిల్లలు అలా ఉండుండొచ్చు మేబీ. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన మగ పిల్లలు కూడా ఇలా ఉండుండొచ్చు కదా. చక్కగా చూసుకునే అబ్బాయిలు ఉన్నారు, కాల్చుకు తినే అబ్బాయిలు ఉన్నారు, అలాగే ఎంచే ఆడపిల్లలు ఉన్నారు, ఎంచకుండా ముద్దుగా ఉందామనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఇది ఉంది. అవును. ప్రతి వాళ్ళు వాళ్ళ తాలూకు ఏమంటారు జీవిత గమనాన్ని బట్టి, వాళ్ళు పెరిగిన ఎన్వైరన్మెంట్ బట్టి, వాళ్ళు చూసిన పరిస్థితుల్ని బట్టి మాట్లాడతారు. అంతే కదా. అంతే కదా రమ్మగారు. మనం అదే కదా, మనం ఇప్పుడు ఏం మాట్లాడతామో అది మనం చూసింది, చూడండి తెలియంది మనం మాట్లాడలేకపోతాం. కొన్ని కుటుంబాలు అంటే కొన్ని చూసినప్పుడు అట్లా అనిపిస్తుంది రమ్మగారు. పిల్లలకి ఎట్లా నేర్పిస్తారంటే, అమ్మే వండి పెట్టాలి, అమ్మే బట్టలు తీయాలి, అమ్మే షూస్కి పాలిష్ చేయాలి, టేబుల్ మీద పెడితే కొడుకు తినేసి వెళ్ళిపోతాడు అంతే, ఆ ప్లేట్ కూడా అమ్మే తీసుకెళ్ళాలి. ఇలా నువ్వు అలవాటు చేసినప్పుడు రేపొద్దున వచ్చేదాని నుంచి కూడా అదే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. అమ్మాయి అదే చేయాలనుకుంటా. ఇదే అమ్మకి ఒంట్లో బాగోలా, ఒక 10 రోజులు ఆవిడ మంచాన పడిందంటే అప్పుడు మీరు హోటల్లో నుంచి తెచ్చుకొని తింటమే తప్ప అంత బియ్యం
కడిగి పొయ్యి మీద పెట్టుకొని తినే అంత తెలివి కూడా లేకపోతే అంటే వాళ్ళకి లేదంటే మనం నేర్పలేదు నేర్పట్లేదు. కదా. ఇంట్లో మగ మనిషి చేయడు, కడుపును పుట్టిన బిడ్డలు పిల్లలు చేయకపోతే చేయరు. ఇప్పుడు ఆ ఆ తల్లి ఏం మనిషికి కావాలి? ఒక 10 రోజులు బాగోపోతే ఏంటి పరిస్థితి? ఏదో అవును. అవసరం పడుతుంది, ఒక 10 రోజులు ఎక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి అప్పుడు? వస్తుంది. అప్పుడు వెళ్లకుండా ఊరుకు అలాంటి వాళ్ళు అందుకని ఎంతమంది ఉన్నారో తెలుసా వాళ్ళు రమ్మగారు? ఎక్కువ ఉన్నారమ్మా, వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ట్రైన్ చేయండి అమ్మా. ట్రై చేయండి, ఇది కరెక్ట్ రమ్మగారు. దీనివల్ల మీ పిల్లల మొగతనం తగ్గిపోతుందని భావించద్దు. భావించదు, పెరుగుతుందని తెలుసుకోండి. వాడు అన్ని పనులు అంటే అన్ని పనులు చేస్తేనండి మా మా మరదలు కొంతమంది రాస్తారు కామెంట్లు చూడు చేయని, నేను ఇప్పుడే చెప్తున్నా. మీరు ఇలాగే చెప్తారు, మా తమ్ముడు అన్నీ చేస్తాడు, ఇంకా మా మరదలు ఏ పని చేయదు, అన్ని వాడితోటే చేయిస్తుంది. చేసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు, నీకేం బాధ? ఇలా అంటే ఇది చెప్తే అదా రమ్మగారు ఇది దానికి చెప్తారు, సమాధానం? ఇది చెప్తారు. మగ పిల్లల్ని ట్రైన్ చేయండి అంటే ఇంకా పెళ్ళాలు ఏం పని చేయరు, అది కూడా మాతోటే చేయిస్తారు కదా. ఇద్దరు ఉద్యోగాలకు పోతున్నారు కదా ఇవాళ రేపు. అప్పుడు ఇద్దరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తంటాలు వాళ్ళు వాళ్ళు పడతారు. పడతారు, అతనికి లేని బాధ మనకెందుకు అంటారు. నిజం రమ్మగారు. కనీసం చీపురు పెట్టి ఇల్లు కూడా ఊడవటం రాని ఇప్పుడు మగ పిల్లల్ని మీకు చూస్తున్నాం. మీరే కష్టపడతారు, మీ అబ్బాయిలు ఎక్కువ ఇబ్బంది పడతారు. అంతే. వాడికి రాదు. ఆ వచ్చిన అమ్మాయి కూడా ఈ అబ్బాయి లాగానే పోటీ పడి ఏ ఐఐటివో చదివింది. పాపం తనకి మాత్రం ఎట్లా వస్తుందమ్మా? అంతేగా, తనకు మాత్రమే ఎట్లా తనకు వస్తుంది రావాల్సిందే, పాపకి? మన బిడ్డకు మాత్రం రావద్దంటే ఎట్లా? ఆడాళ్ళు కాబట్టి చేయాల్సిందే. ఆడపిల్లలు చేయకేం చేస్తారు, ఆడది చెయ్యాలి, ఈ భావాల్లో ఉండద్దమ్మా. ఆడది కాదు, మనిషి అన్న ప్రతివాడు చేయాల్సిందే. అది అక్కడ ఆడ మగాలేదు. ఆడ మగ ఏం లేదు. దయచేసి పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వండి. ఆ అమ్మాయిని నువ్వు ఇంతకుముందు ఏం చేసావు అని అడిగేటప్పుడు నువ్వు ఇంతకుముందు ఏం చేసావో చెప్తావా చెప్పవా కదా. మరి ఇలాంటి ఆలోచనల్లో ఉంచండి. డెఫినెట్ ఇది చేయకపోతే పెళ్ళిళ్ళు అయితే మీ వాళ్ళు సెటిల్ అవ్వరు, ఇబ్బందులు పడతారు. ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది పడనివ్వద్దు. కొంచెం హ్యాపీగా అమికబుల్గా ఒకళ్ళతో ఒకళ్ళు బాగుండేలాగా అమ్మాయిలకి ట్రైనింగ్ కావాలి, అబ్బాయిలకి 100% తప్పకుండా ఆడపిల్లల్ని గౌరవించడం, మర్యాద ఇవ్వటం, సేఫ్గా ఫీల్ అయ్యేలాగా చేయటం అవసరము. అవునండి. అంతే. నమస్తే రమ్మగారు. నమస్తే.